ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటండి ఆ గీతని తెగ వెనకేసుకొస్తున్నారు? మీరు లేని టైంలో అది ఏం చేసిందో తెలుసా? ఎంతెంత నాటకాలు ఆడిందో తెలుసా? మీ కొడుకుని కొట్టించడానికి ట్రై చేసింది. చేయి నరం కట్ చేసుకొని నా చావుకి నా మొగుడే కారణం అంటూ రాసి పోలీసులకు అద్దేలా చేసింది. ఆ క్షణంలో మన టైం బాగోక దానికేమైనా అయ్యుంటే బిడ్డ బతికేమై ఉండేది. ఈ జనమంతా అప్పుడేది నమ్మేవాళ్ళు? ఊళ్ళో వాళ్ల కోసం వీడి భవిష్యత్తు బలి పెట్టమంటారా? మనమంటే వీసవెత్తు విలువలేని మనిషితో వీడి జీవితం ఆనందంగా గడుస్తుందా? అవునవును, నీకు అన్నీ అలాగే ఉంటాయి. అత్తగారివి కదా, ఆడదానికి ఆడదే శత్రువని అదేదో తొందరపడి తప్పు చేసింది. పెద్దదానివి నువ్వు చేయాల్సిందేంటి? దానికి నచ్చ చెప్పి వినకపోతే దవడ పగలగొట్టి వినేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లకి నీకు తేడా ఏమిటి? నాకు తెలుసు మీరు దాన్నే సపోర్ట్ చేస్తారని. నీ నిర్ణయాలు అలా ఏడుస్తాయి మరి. ఆహా అలాగా? అయితే శ్రద్ధగా వినండి. ఇది నా నిర్ణయం కాదు, మీ అబ్బాయిది. వాడే ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఈ తప్పుడు నిర్ణయం అంటారా? ఎరా నిజమేనా? అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు నాన్న. ఏమోరా, నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా గీతతో ఒకసారి మాట్లాడితే కానీ నా నిర్ణయం చెప్పలేదు. మీ నిర్ణయంతో పనింటి, మా సంగతి మేము చూసుకోగలం అని అనుకుంటే మీ ఇష్టం. ఏంటి సూర్య నువ్వు అనేది? నిజం సత్యం, గీత ఇంత నాటకం ఆడుతుంది అనుకోలేదు. అంజలి పాపం నిజంగా పిచ్చిది. నేను, అమ్మ, నువ్వు ఇంతమందిని అనుమానించినా అవమానించినా నిజాయితీగా నిలబడింది. ధైర్యంగా నిజమే చెప్పింది. ఈ జరిగిన దానికి మూల కారణం గీత అనుకుంటుంటేనే పిచ్చెక్కుతుంది అసలు. మరి అంత క్లియర్గా తెలుసున్నప్పుడు మీ ఆవిడకి చెప్పేయచ్చుగా. లాభం లేదు, తను వినదు. విన్నా నమ్మదు. అయినా ఆ ప్రయత్నం కూడా అయింది. ఏ? గీత మీద తను పెంచుకున్న ప్రేమ, నమ్మకం అలాంటివి. తన స్నేహితురాలు పొరపాటు పడిందంటే నమ్ముతుందేమో కానీ తప్పు చేసిందంటే నమ్మదు. రెండింటికి తేడా ఉంది సూర్య. తెలియకుండా చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. గీత తెలియనితనంతో భర్తను అపార్థం చేసుకుందని, తనను దూరం పెడుతుందని అంజలి ఫీలింగ్. ఒకవేళ నిజంగా తప్పు చేస్తుందని తెలిస్తే తట్టుకోలేదు. అంటే ఎలా? ఎన్నాళ్ళు ఇలా? ఈలోగా గీత చేయవలసినంత చేసేస్తే? అలా జరగకుండా ఆపడానికి నేనున్నాను. పైగా తన నాటకం నాకు తెలిసిపోయిందని గీతకు అర్థమైంది.
కాబట్టి అంత తొందరగా ఏం చేయకపోవచ్చు. ఇంతకు తెగించింది అంత మాత్రం ధైర్యం చేయలేదన్నా? ఇవన్నీ అనవసరం. నా మాట విని గీతకి చెప్పేసి. లేదు సత్తి, నీకు అర్థం కావటం లేదు. చిన్నప్పటి నుంచి తనను చూసిన పద్ధతి, పెంచిన ప్రేమ అంత తేలిగ్గా తీసేసేవి కావు. అంజలికి గీత మీద నెగిటివ్గా చెప్పి ఒప్పించడం అంత సులభం కాదు. చూస్తాను. గీత విషయంలో అంజలికి తెలిసొచ్చేలా చెయ్యాలి. అందుకు ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. అయితే చందునే నిన్ను మొదట ప్రపోజ్ చేసి తనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, అంతేనా? అవునండి. సరే, వాడే పిలిచాడు అనుకున్నాం. నువ్వెలా వచ్చావు అమ్మాయి? వాడు పెళ్ళైన వాడు, ఇంకా విడాకులు రాలేదు. రేపు ఆ అమ్మాయి మనసు మారి వస్తుంది. అప్పుడు ఇవన్నీ కాదు, కోర్టే విడాకులు ఇవ్వలేదు. అప్పుడేం చేయగలవు? ఆ తర్వాత నీ బతుకు ఎలా ఉంటుందన్న ఆలోచనే కలగలేదా నీకు? ఆల్ రైట్, విడాకులు కూడా వచ్చాను. ఇంతకుముందు నీ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నచ్చలేదు, సో నేను ఒప్పుకోను అని నేనంటే అప్పుడు ఇంటి కోడలుగా రాగలవా నువ్వు? చందు మనస్తత్వం తెలుసుగా. మమ్మల్ని ఎదిరించి ఏ పని చేయి. ఏ నమ్మకంతో, ఎవరి భరోసాతో నువ్వు నిర్ణయం తీసుకున్నావు? ఇలా చేసి మీరు సాధించింది ఏమిటో చెప్పనా? చెడ్డ పేరు, సొసైటీలో చెడ్డ పేరు, పనికి మారిన వాళ్ళ నోళ్లలో టాపిక్గా మారడం. క్లియర్గా చెప్తున్నాను కదా, మీరు చేసిన పని నాకు అణుమాత్రం నచ్చలా. అయినా నీకు బుద్ధి లేకపోతే పోయింది. మీ మామయ్య అంటున్నావే, కనీసం ఆ పెద్ద మనిషి కన్నా ఉండాలిగా బుద్ధి. ప్రాబ్లం వస్తే దగ్గరుండి సాల్వ్ చేసుకుంటారా? మీ ఇంటికి తీసుకెళ్ళమంటారా? అంటే చందు ఇష్టపడ్డాడు కదా అని ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తాడా? ఏమన్నా అర్థం ఉందా? పెద్ద మనిషి అని అతను. పెళ్లి గారి పిల్లని ఓ ఇంటికి పంపేటప్పుడు ఆ పిల్లవాడి ఇంట్లో ఎవరుంటారు, ఏం చేస్తుంటారు, ఎలాంటి వారు, తన కోడల్ని ఎలా చూసుకుంటారు అని ఆలోచించక్కర్లా? పెద్దవాళ్ళకు మాట చెప్పనక్కర్లా? అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా బిహేవ్ చేస్తాడాయన? ఇంతకీ ఏం పని చేస్తాడాయన? లైబ్రేరియన్. మీ అమ్మా నాన్న లేరన్నావు కదా, ఈయన దగ్గరే పెరిగావా? ఆస్తి ఏమన్నా ఉందా? అంటే నీ పెళ్ళి ఆయనకి భారమే. అందుకే బరువు దించుకున్నాడు బాధ్యత లేని వాళ్ళ. ఇదంతా నువ్వు మా ఆస్తి కోసమే చేస్తున్నావంటారు. కాదు అని నిరూపించగలవా? అది నీ పొజిషన్. నీకు ఇలా రావడం తప్పనిపిస్తే వెళ్ళి మీ మావయ్యని లెఫ్ట్ రైట్ తీసుకో. ఇంతకన్నా ఏం చేయగలమనిపిస్తే ఇలాంటి వాడిని ఇంకొకరిని చూసుకో. లీవ్ చందు ఫర్ గాడ్స్ సేక్. గాట్ ఇట్? బయలుదేరదాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? పొద్దునైతే ఫ్రీగా ఉంటాడని లైసెన్స్ రెన్యూల్ చేయించడానికి వెళ్ళాను. ఎలాగో ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని. సరేలే, మంచి టైంకి వచ్చా. అసలు నేనే నీకు ఫోన్ చేసి పిలుద్దాం అనుకున్నాను. పద. ఏంటన్నా, ఏదన్నా అర్జెంట్ పనా? చెప్తానుగా, పద. పదన్నా. 1 minute. నమస్తే అంకుల్.
వెళ్దామా? ఓకే. అమ్మా వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి? ఎగ్జామ్స్ కదా, హాల్ టికెట్ తీసుకోవడానికి హాస్టల్కి వెళ్తున్నాను. సరే నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? నేను ఆటోలో వెళ్తాను. మోసేది నేను కాదు, వెళ్ళేది అదే రూటు. ఇంకా ప్రాబ్లం ఏముంది? పద. సరే మీరు వెళ్ళండి, నేను మంచినీళ్ళు తాగిస్తాను. నీకోసం వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా. రా రమేష్. పదన్నయ్య. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక గంటలో ఇంటికి రా. రమేష్, డాష్ బోర్డు చెక్ బుక్ ఉంది, తీ. అలాగనే. అందులో ఫస్ట్ లీఫ్లో సంతకం పెట్టాను, చూడు. 50 lakhs అది కట్ చేసి బుక్ డాష్ బోర్డులో పెట్టు. ఆ చెక్ తీసుకెళ్ళి డ్రా చేయి. మేనేజర్కి చెక్ పంపిస్తున్నట్టు ఫోన్ చేసి చెప్తాను. ఆ డబ్బు తీసుకెళ్ళి గ్రాండ్ కాకతీయ సూట్ నెంబర్ 308లో పోతన ప్రకాశం ఉంటారు, ఆయనకి ఇవ్వు. ఓకే అన్నయ్య. ఇది చాలా అర్జెంటుగా చేయాల్సిన పని. అన్నయ్య మరి ఆఫీస్లో నీకేమైనా పిచ్చా? చాలా అర్జెంట్ అంటే మళ్ళీ ఆఫీసు గెస్ట్ హౌస్ అంటావేంటి? వెళ్ళు. ఓకే అన్నయ్య. రమేష్, ఆ డబ్బు డ్రా చేసి ఆయనకి ఇచ్చాక నాకు ఫోన్ చేయి. సరే అన్నయ్య. నిహారిక, ముందుకు రా. ఏంటంత టెన్షన్గా ఉన్నావు? నేనా? లేదే. నో, నేను నమ్మను. నిన్ను ఇలా డల్గా సీరియస్గా నేను ఎప్పుడూ చూడలేదు. సంథింగ్ ఇస్ దే. అదేం లేదు, ఎగ్జామ్స్ కదా. అయితే నీకు ఎగ్జామ్స్ పెడుతున్నందుకు వాళ్ళు టెన్షన్ పడాలి. నీకెందుకు టెన్షన్? యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. బీ కూల్. నువ్వు సాధించగలవు, సాధిస్తావు కూడా. ఆపండి. పొగుడుతున్నాను అనుకున్నావా? పచ్చి నిజం అమ్మా. నేను ఆపమంది నిన్ను కాదయ్యా బాబు, నీ కారుని. మా హాస్టల్ వచ్చేసింది. అవునా? అరే, మాటల్లో పడి చాలా దూరం వచ్చేసామే. ఉండు, రివర్స్ చేస్తాను. అక్కర్లేదు, ఇక్కడే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఎందుకు? నేను వస్తాలే. ప్లీజ్. ఓకే. బాయ్. బాగా ఎండగా ఉంది, త్వరగా వెళ్ళి. సరేనా? సరే, బాయ్. బాయ్. ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నేను ఆటోలో ఉన్నాను, ఇంటికి వస్తున్నాను. నువ్వు? చందు బ్యాంక్ వెళ్ళమన్నాడుగా, అక్కడే ఉన్నా. ఏంటిది? నన్ను ఇంటికి రమ్మని నువ్వు చందు పని మీద వెళ్ళడం ఏంటి? ఇప్పుడు అది అవసరమా? నన్ను కలిసి వెళ్ళొచ్చుగా. వస్తున్నాను కదా, ఏంటంత కంగారు? చేయాల్సిన డ్యామేజ్ ఎలాగో చేసావుగా. నేనేం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? ఎంతో కష్టపడి చంద్రుని గుప్పెట్లో పెట్టుకున్నా.
మొత్తం నాశనం చేశావు. పిచ్చివాగుడు వాక్కు. ఆ దిక్కుమాలింది గీత అంజలి ఇంటికి వెళ్తుందని, ఇలా మారుతుందని, మళ్ళీ అందరూ దగ్గరవుతారని నేనేమన్నా కలగన్నానా? మళ్ళీ గీతా చందు కలవరని నువ్విచ్చిన భరోసాతోనే నా ప్లాన్లో నేనున్నాను. నువ్వేంటయ్యా ఇంత మెల్లగా పోనిస్తున్నావు? తొందరగా పోని.